హాయ్ అండి, నమస్తే. పోస్ట్ పొంగల్ అయిపోయాక మనకి కొన్ని రోజుల తర్వాత హరిదాస్ గారు వస్తారండి. సో మన సంక్రాంతి హరిదాసుల గురించి ఒకసారి చెప్పుకుందామండి. ధనుర్మాసం నెల రోజులు తెల్లవారునే మనకు హరిదాస్ గానం చేస్తూ ప్రత్యక్షమవుతారు. సో తలపై అక్షయ పాత్ర, ఒక చేతిలో చిడతలు, మరొక చేతిలో తంబూర మీటుతూ హరినామ సంకీర్తనలు చేస్తూ పాటకు అనుగుణంగా అడుగులు వేస్తూ ఉంటారండి. పేద ధనిక అనే భేదం లేకుండా ప్రతి ఇంటి వాకిలికి వెళ్ళి అక్కడ వేసిన ముగ్గులు గొబ్బెమ్మల చుట్టూ తిరిగి వారు తమ స్థాయిని బట్టి ఇచ్చే దానం, కొంతమంది బియ్యం, కాయగూరలు, డబ్బు ఇస్తారండి. సో వాటిని వాళ్ళు స్వీకరిస్తారు. హరిదాసుని వైకుంఠం నుంచి వచ్చిన మహావిష్ణువుగా, శ్రీకృష్ణుగా భావిస్తారండి. హరిదాస్ వస్తున్నారంటే ఇంటి యజమానులందరూ గుమ్మాల్లో ధాన్యంతో కానీ బియ్యంతో కానీ సిద్ధంగా ఉంటారండి. హరిదాస్ పరమాత్మతో సమానమని భావించి వారి దీవెనలు తీసుకుంటారు. హరిదాస్ వచ్చిన బియ్యాన్ని, కాయగూరని అన్నదానానికి ఉపయోగిస్తారనమాట. సో మనకి ఇలాగా సంక్రాంతి అయిపోయాక స్వయంపాకం హరిదాస్ గారు ఇస్తారండి, హరిదాసులకు ఇస్తారు. సో ఈ విధంగా మనం ఈ ఫొటోస్ మన వ్యూవర్స్ అంతా షేర్ చేసుకుందాం, సంక్రాంతి ట్రెడిషన్ చూపిద్దామని చేసండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.